హాయ్ హలో అందరికి నమస్తే. ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ కారం కోడిగుడ్డు అండి. ఈ రెండు కాంబినేషన్లో మంచి టేస్ట్ని ఇచ్చే ఒక రెసిపీ తయారు చేస్తాను. చాలా సింపుల్గా అయిపోయిద్దండి. ఇబ్బంది లేకుండా 5-10 నిమిషాల్లో త్వరగా కావాలనుకుంటే మన వీడియో చూసి మన రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చిద్ది. అది ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం రండి. మంట రవ్వింది కాబట్టి ముందుగా మనం కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాము. 6 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. కోడిగుడ్లు ఉడకడానికి సాల్ట్ కొంచెం, ఉల్లిపాయ కారంలోకి కావాల్సింది ఇదిగోండి 15 చిన్నుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు కారం, కొంచెం చిటికెడు పసుపు, ఇదిగోండి ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర. వీటిని దంచుకుంటే ఇప్పుడు మన మసాలా రెడీ అయిపోయిద్ది. కారం, ఉల్లిపాయ కారం దంచేసుకుందాం. చిన్నుల్లిపాయలు నీట్గా ఒలిచేసిన చిన్నుల్లిపాయలు వేసుకొని, ఇదిగోండి జీలకర్ర, మనం స్పూన్ జీలకర్ర తీసుకున్నాం కదా, జీలకర్ర వేసుకొని ముందు వీటిని నీట్గా దంచుకుందాం. ఇదిగోండి 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, ఇదిగోండి 4 ఆకులు కొత్తిమీర, ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా పొడిగా ఉండాలండి కారం. ఇదిగోండి, ఇది ఇలా అయినా అన్నంలో తినేయచ్చు. దీన్ని చాలా బాగుండిద్ది, మంచి స్మెల్ వస్తుంది. మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇదిగోండి మన కోడిగుడ్లు బాగా ఉడికిపోయినాయండి. తీసేద్దాం. తాలింపు వేసుకుందాం. ఉల్లిపాయ కారానికి ఇదిగోండి 4 స్పూన్లు ఆయిల్, పాలు, రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వీటిని అటు ఇటు బంగారు రంగు వచ్చే వరకు నీట్గా కలుపుకోవాలండి. దంచుకున్న కారం పొడిగా వేసుకోవాలి. పొడిగా రావాలంతే. ఇదిగోండి, మన కోడిగుడ్లు వేసేసుకుంటున్నాం.
ఇదిగోండి, కోడిగుడ్లు పగలకుండా సింపుల్గా కలిదిప్పుకోవాలి అటు ఇటు. అది ఇదిగోండి, మన కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగా వచ్చింది. ఒకసారి టేస్ట్ చేసి చూసి ఎలా ఉందో చెప్తాను. అంతేనండి, దింపేసుకుందాం ఇప్పుడు. రండి ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కోడిగుడ్డు కారం అదండి సంగతులు. బాగా ఆకలి వేసేస్తుంది, తిని చూద్దాం ఎలా ఉందో. అబ్బా, చూడండి, కొంచెం కలుపుకున్నా కానీ రైస్ మొత్తానికి సరిపోతుంది. ఇది అలా రావాలి. మనం కొంచెం కలుపుకున్నా కానీ రైస్ మొత్తానికి సరిపోవాలండి. చూద్దాం ఎలా ఉందో. అది అబ్బబ్బా అబ్బబ్బా, సూపరు సూపర్ కుదిరింది అంతే. నోరు సప్పుగా ఉందంటే చాలండి, ఉల్లిపాయ కారం సూపర్గా సెట్ అయిద్ది. బాగా వాన పడుతున్నా ఆ చలికి ఇది కారంగా కోడిగుడ్డు బాగా ముద్దలో పెట్టుకొని నంచుకొని తినాల్సిందే. ఎక్సలెంట్గా వచ్చిందండి, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చల్లటి వాతావరణానికి వేడిగా కారంగా అబ్బా, తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉందండి. టేస్ట్ మాత్రం అల్లాడిచ్చేసింది. కేక సూపరు, అంతేనండి. ఇదిగోండి, ఇంకా బాగా ఆకలి వేసేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.